హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక మా ఫ్రెండ్ గారి దగ్గరికి వచ్చినాం. వీని దగ్గర లేని అంటూ ఏమి లేవు, ప్రతి ఒక్కటి ఉంటాయి. కోళ్ళ కాడికెళ్ళి పడితే బర్రెలు బీర్లు అన్నీ. ఇక చెట్టు గుర్తుపట్టిల్లా ములక్కాయ చెట్టు. 309 వ్యాధులు పోతాయి ములక్కాయ ఆకులతోని. మనం చాయ్ కానీ కాఫీ లెక్క ఇట్లా పెట్టుకుంటే చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. కొంచెం దీన్ని యూజ్ చేసుకోండి. ములక్కాయ ఆకులతో మంచిగా కాఫీ పెట్టుకొని తాగుండి. గ్రీన్ టీ అంటారు చూడు, గ్రీన్ టీ లెక్క మంచి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. వీడు ఇంకా డోర్ ఓపెన్ చేయలేడు, చేస్తాడు. చేసినాక మీకు ఉంచుతా. ఇంట్లో ఆవులు, మన చిన్న చిన్న దూడలు, బర్రెలు ఉన్నాయి. ఇక కోళ్ళు అయితే మంచిగా వండుకున్నాయి, చిన్న పాపలు చూసుకోండి. ఇవి ఆవులకు తాగడానికి వాటర్ పెట్టిండి ఇక్కడ. ఈ వెనకాల చాలా ప్లేస్ ఉంది వెనకాల. ఇంకా వీళ్ళకు పండుకోలేను, మీరు పండుకోండి. ఏదో మొద్దు కుక్క, పెద్ద లంగ కుక్క ఇది పాపం ఇలా కోడి పిల్లలు అన్నీ తిన్నది. దాదాపు ఒక 50-60 కోడి పిల్లలు తిన్నది లంగ కుక్క ఇది. అయినా కూడా దీన్ని పెంచుకుంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం కదా, పాపం ఎటు పోతుందని. హాయ్ మేకపిల్ల, ఎట్లున్నావు? బాగున్నావా? క్యూట్ ఉంది, మంచి మేకపిల్ల. ఇది బ్లాక్ మేకపిల్ల చూడుల్లి. నిన్ననే తెచ్చిండట. ఇది 1600 అట. ఇదేమో 2000కి తెచ్చిండట. చాలా తక్కువ రేటుతో తెచ్చిండు ఇక్కడ మార్కెట్లో. మంచిగా దొరికింది దానికి. బయట అయితే మనకైతే నాకు తెలిసి ఒక 6000 అయితే ఈజీగా చెప్తాడు. ఇక్కడ మార్కెట్ ఉన్నది కాబట్టి తక్కువ ధరకి ఇచ్చిండు. ఆగాగు, నేను యూంచుతున్నా, సంబరపడుతుంది పాపం. అది తోక యూంచుతుంది, తోక కాదు ఇది ముఖం యూంచు. చూడండి ఫ్రెండ్స్, ఇది మటన్ అయితే మనకు తినబుద్ధి అయితే, మటన్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కానీ పాపం దీన్ని యూతే మాత్రం బాగా అనిపిస్తుంది. మేకపిల్లలు అందరికి ఇష్టం అనిపిస్తుంది, వీటిని యూతే మంచిగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. उधर जा रहे क्या? उधर का वीडियो निकलता, अभी पूरा फेमस हो जाएगा भाई. अभी वो खोलूं क्या अभी जा रहे हैं उधर? नहीं, गाड़ी भर रहा था मैं. हाँ क्या? चलो पहला को 1 मिनट खोलो, अभी डालता हूँ ये वीडियो. చీకటి ఉంది ఫ్రెండ్స్. చీకట్లా మబ్బుల 3:30కి లేస్తాడు వీడు. ఒక 22 ఏళ్ళు ఉంటాయి వచ్చి ఈయనకి. చాలా కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. వీడు వచ్చేసినాయి. కష్టపడింది ఏది కూడా రాదు ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చుని మేము తింటామంటే రాదు. మనిషి పుట్టినాక, ముఖ్యంగా మగాడై పుట్టినాక కంపల్సరీ పని చేయాలి. పని చేస్తేనే మనకు విలువ ఉంటుంది. ఫస్ట్ కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఫస్ట్ సుఖపడ్డావు అనుకో, తర్వాత కంపల్సరీ కష్టపడండి ఫ్రెండ్స్. ఇగో అదొకటేదో గుర్తు పెట్టుకోండి. ఇగో ఆవు చూడండి ఎంత మంచిగా ఉంది ఆవు. మధ్యలో ఒక ఆవుకు, ఇక్కడ ఆవుకు పాప పుట్టి అనిపోయింది. మంచిగా ఉండే దూడ కూడా, ఏదో ప్రాబ్లమే లోపల అదైపోయింది. పాలు కూడా వేయలే కొన్ని రోజులు. తర్వాత ఇంజక్షన్ ఏదో వీడేదో చేసి డాక్టర్ని అడిగి అది చేసాడు. బర్రెలు వేసింది మొత్తం. బాత్రూమ్ ఏంది? అరే బాత్రూమ్కి ఇట్లా పోతారా? కింద ఎడ దొరుకుతారు? అయ్యయ్యో, బాత్రూమ్ పోతుంది. అరే ఇట్లా పోవద్దు, అయ్యో మీద పడుతుంది. ఎవరిని అవ్వయుడు అవ్వ చూస్తుంది మనది. ఇక మనోడు నేను ముఖం నుంచి తింటారా? ఇక మనోడు వీడు మంచి బెస్ట్ ఫ్రెండ్. వీడు మంచోడు, బాగా కష్టపడతాడు, కష్టజీవి. ఓకే ఫ్రెండ్స్, కలుస్తాం మరి, బాయ్.